తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి ఈరోజు. భూమి భుక్తి కోసం పోరాడి ప్రాణాలర్పించిన తొలి పోరాట వీరుడు కొమరయ్య. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆ త్యాగమూర్తికి నివాళులర్పించారు. నేటి యువత ఆ పోరాట యోధుడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క అని ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి. కొమరయ్య వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ హక్కుల సాధనకు కొమరయ్య వేగుచుక్క అని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన గొప్ప వీరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి కొమరయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల తెగువ, పోరాట స్ఫూర్తిని దొడ్డి కొమరయ్య ప్రపంచానికి చాటి చెప్పారన్నారు మంత్రి పొన్నం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక సమాజ సేవ కొరకు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో దొడ్డి కొమరయ్య గారిని ఎవరు కూడా బలైన వర్గాలకు సంబంధించిన నేతగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమానికి నాడు దొడ్డి కొమరయ్య చేసిన పోరాటమే స్ఫూర్తి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వానికి, దేశ్ముఖ్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందాడన్నారు. ఆ మహనీయుని పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సీఎంతో మాట్లాడి హైదరాబాద్లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. ఎందుకంటే 19 సంవత్సరాలకి అమరుడై ఆ తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలు కూడా వదిలిపెట్టి చిన్నతనంలోనే ఎంతో మంది, లక్షలాది మంది రాజకీయ సాధన పోరాటంలో పాల్గొని నిజాంని గద్దె దిగేలాగా చేసిన దొడ్డి కొమరయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. మనిషిని మహాశక్తిగా నడిపించిన ఖ్యాతి దొడ్డి కొమరయ్యదేనన్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్పల్లి చౌరస్తాలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నియోజకవర్గ కేంద్రంలో కుర్మ సంక్షేమ భవన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మంలో తెలంగాణ తొలితరం సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. దొడ్డి కొమరయ్య పోరాట పటిమను కొనియాడారు నేతలు. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, జిల్లా నేతలు పెద్ద ఎత్తున ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా వీరుడిగా నిలిచిన దొడ్డి కొమరయ్య అమరుడని కొనియాడారు నాయకులు. ఆ పోరాట యోధుడిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.